హాయ్ చిల్డ్రన్, అందరికీ శుభోదయం. మనము 6వ తరగతికి సంబంధించినటువంటి 2వ పాఠము స్నేహబంధం అనేటువంటి పాఠ్యభాగం గురించి, పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రవేశిక పాఠ్యభాగ వివరాలు, అదేవిధంగా విభాగము 1కి సంబంధించినటువంటి వివరణ మనము ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వచ్చేసి విభాగం 2 అంటే స్నేహబంధం అనేటువంటి పాఠం యొక్క 2వ విభాగము పేజీ నంబర్ వచ్చేసి 12. అంటే 6వ తరగతి విద్యార్థులందరూ మీరు ఏం చేయాలంటే మీ యొక్క 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం యొక్క పేజీ నంబర్ 12 తీసినట్టయితే మనకు ఇక్కడ విభాగం 2 అనేటువంటిది కనబడుతూ ఉంది. మరి చూడండి, ఇక్కడ ఏమన్నాము ఆల్రెడీ, ఇక్కడ కాకి, జింక, ఇక్కడ ఎలుక ఇవన్నీ స్నేహితులుగా కావడం జరిగింది అని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాము. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి మనము సెకండ్ పార్ట్ గురించి, మనము 2వ విభాగం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. చూడండి, ఒకనాడు పొద్దు వాలుతున్న వేళ, అంటే పొద్దు వాలుతున్న వేళ అంటే అర్థం ఏంటంటే సాయంకాలం వేళ, సూర్యుడు అస్తమిస్తున్నటువంటి వేళలో తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. ఇవన్నీ 3, కాకి, ఎలుక, తాబేలు ఒక చోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళినటువంటి జింక ఇంకా రాలేదు. మేతకు వెళ్ళినటువంటి అంటే ఆహారం మేత మేయడానికి వెళ్ళినటువంటి జింక ఇంకా తిరిగి రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలత పడుతున్నాయి. ఇక్కడ మిత్రుడు రాలేదు, సమయమేమో సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతుంది, స్నేహితుడు ఇంకా రాలేదు. మరి ఆ స్నేహితుడు రాలేదని ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఈ మిగతా ఉన్నటువంటి స్నేహితులు కలత పడుతున్నారు. కలత పడుతున్నారు అంటే అర్థం ఏంటి? బాధపడుతున్నారు. మరి కలత అన్నాడు ఇక్కడ. కలత అంటే అర్థం ఏంటి? బాధ. ఏంటిది? బాధపడుతున్నారు. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. అంటే సాయంకాలం కాగానే చీకటి పడిపోతుంది. మరి చీకటి తొందరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎట్టుపోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. మరి కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయము మెరిసింది, అంటే వచ్చింది. మరి అప్పుడు అది రెక్కలు విప్పింది, చటుక్కున లేచింది. మరి చటుక్కున లేచి ఏం చేసింది? గబుక్కున పైకి చూసింది. చూసి రివ్వున ఎగిరింది. ఎగురుతూ ఆ కాకి యొక్క కళ్ళు విప్పార్చి పెద్దగా చేసి ఏం చూసింది? అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంది. ఒక చోట దాని యొక్క చూపు నిలిచింది. నిలిచింది అంటే అర్థం ఏంటి? అక్కడ చూసింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. అంటే ఏం చేసింది? ఇక్కడ తన స్నేహితుడైనటువంటి జింక వలలో చిక్కుకుంది. మరి ఆ వలలో చిక్కుకున్నటువంటి జింకను చూసి కాకి బాధపడింది, ఏడ్చింది. దుఃఖించింది అంటే ఏడ్చింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది మిత్రమా, నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. మొత్తానికి నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి. వెంటనే జింక, ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే బయటపడతాను అని జింక చెప్పింది. వెంటనే ఎలుక వచ్చి ఈ వలతలను కొరికేస్తే నేను బయటపడతాను అని అన్నది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి. నేను ఇప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొని వస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. మరి చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చేసింది. వచ్చి వల దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాలను కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటకు వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్త ఉండాలి కదా అని అన్నది
ఎలుక. మరి ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. మరి నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను అని చెప్పుకొచ్చింది జింక. ఆ వేటగాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇవ్వడం జరిగింది. మరి రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దు చేసేటువంటి వారు, నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినేటువంటి దాన్ని నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని అని జింక చెప్పుకొచ్చింది. ఒకనాడు నేను రాజసభలో నుంచి బయటకు వచ్చి వీధిలో అంటే సందులో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటబడి నన్ను ముందుకి తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఆ విధంగా తరడం వల్ల పరిగెత్తుకుంటూ పోయి ఏం చేసిందంట, భయపడిందంట. మరి ఒక పూల తోట కంచె మీది నుంచి లోపలికి దూకాను. ఇక్కడ కంచె అంటే అర్థం ఏంటి? రక్షణ. అంటే పంటకు ఏ విధంగా ఇతరుల జంతువుల నుంచి కాపాడడానికి, పంటను కాపాడడానికి చేను చుట్టూ పెట్టేటువంటి రక్షణ, దాన్ని ఏమంటారంటే కంచె అని అంటారు. మరి ఆ విధంగా ఆ పిల్లలు వచ్చేసి నన్ను తరుముతూ ఉండగా కొంతమంది పిల్లలు నా వెంటబడి నన్ను ముందుకు తరిమారు. నేను ఎంతో భయపడ్డాను. నేను ఒక పూల తోట కంచె మీది నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు అంటే అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలు విహరిస్తున్నారు అన్నాడు. ఇక్కడ విహరిస్తున్నారు అంటే అర్థం ఏంటి? తిరుగుతున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొడిపే విధంగా చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోతవాన కురిసింది. నా మీద కూడా చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. మరి అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసినటువంటి అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకొచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చినటువంటి మానవ భాషలో అన్నాను అని జింక చెప్పుకొచ్చింది. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. నేను అనుకున్నటువంటి మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. అయ్యో, జింక మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ వింతను కొలువులో అంటే ఆస్థానంలో ఉన్న వాళ్ళ పెద్దలందరికీ చెప్పడం జరిగింది. మరి పెద్దల సూచన ప్రకారం, ఆస్థానంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టినటువంటి అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. వేటగాడు నన్ను తరుముతుండగా నేను బెదిరి మీ దగ్గరికి రావడం జరిగింది. తర్వాత సంగతి అంతా మీకు తెలిసిందే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం 2వ భాగం మొత్తం చెప్పుకున్నాము. మరి 2వ భాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆలోచించండి, చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని ఆలోచించే విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూద్దాం మరొకసారి. కన్నవాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి అని మనకి ఇక్కడ చెప్పడము జరిగింది. మరి కన్నవాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉంటే ఎంతో బాధ కలుగుతుంది. అవునా కదా? కన్నవారికి, స్నేహితులకు దూరంగా అంటే మిమ్మల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టినామనుకో, కొత్తగా హాస్టల్లో పెట్టినామనుకో, మీకు ఏమనిపిస్తుంది? అయ్యో, ఎప్పుడు ఇంటి మీద ధ్యాస ఉంటుంది. నా స్నేహితులు ఏం చేస్తున్నారో, మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో, మా నాన్న, మా చెల్లి, మా తమ్ముడు ఏం చేస్తున్నారో అని ఒకటే ధ్యాస ఇంటి మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే, కన్న వాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉంటే కలిగేటువంటి బాధ ఎలాంటిదో చెప్పండి అన్నప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే కన్న వాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉంటే ఎంతో బాధ కలుగుతుంది. అవునా కదా?
అదేవిధంగా కష్ట సుఖాలు పంచుకునేటువంటి వారు ఎవరు ఉండరు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు నీ కష్టం వచ్చింది అనుకోండి, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు. మరి ఒంటరితనం బాధ పెడుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? మనకి బాధ కలిగిస్తుంది. అదేవిధంగా ఆపదలో ఆదుకునే వారు కూడా ఉండరు. మరి నెక్స్ట్ కష్టం వచ్చినప్పుడు మరి ఓదార్చేవారు కూడా ఉండరు అని మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రశ్నలో అర్థమవుతుంది. అదేవిధంగా రెండవ ప్రశ్న చూడండి, రాజకుమారుడు చేసిన పని మంచిదా చెడ్డదా వివరించండి అన్నాడు. ఇక్కడ రాజకుమారుడు చేసినటువంటి పని మంచిదా చెడ్డదా? ఏం చేసిండు కథలో రాజకుమారుడు? తన ఇష్ట ప్రకారం, జింక తన ఇష్ట ప్రకారం అడవిలో ఉండాలనుకుంది. ఆ అనుకున్నటువంటి మాటలు విన్నటువంటి రాజకుమారుడు ఆ జింకను తీసుకొని అడవిలో వదిలిపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఏమడిగినాడు మనకి? రాజకుమారుడు చేసినటువంటి పని మంచిదా చెడ్డదా వివరించండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీరు చెప్పండి, మన రాజకుమారుడు చేసినటువంటి పని మంచిదా చెడ్డదా? మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి జీవికి ఏముండాలా? స్వేచ్ఛ ఉండాలి. ప్రతి జీవికి ఏముండాలా? స్వేచ్ఛ ఉండాలా. అదేవిధంగా పక్షులైనా సరే, జంతువులైనా సరే ఏం కోరుకుంటాయి? స్వేచ్ఛను కోరుకుంటాయి. మరి జింకను స్వేచ్ఛగా అడవిలో వదిలిపెట్టి రాజకుమారుడు చాలా మంచి పని చేశాడు అని మనకి ఇక్కడ కథలో చెప్పుకున్నాం. మరి నెక్స్ట్ చూడండి, మూడవ భాగానికి వచ్చేద్దామా? ఇప్పుడు ఇంతవరకు రెండవ భాగం మనము చెప్పుకున్నాము. అదేవిధంగా మూడవ భాగము ఇక్కడ పేజీ నంబర్ 14లో మనకుంది. మీరు దాన్ని గమనించండి. మరి చిత్రాంగుడు హిరణ్యకము లఘుపతనకు మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వలతలను కొరికేసింది ఎలుక, జింక బయటపడింది. ఇవన్నీ కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నాయి. మరి వస్తుండగా మందరకం ఎదురుపడింది. మరి మందరకం అంటే ఎవరో తెలుసా మీకు? మందరకం అంటే తాబేలు. మరి మందరకం ఎదురుపడింది. మరి స్నేహితులు చూసి, వచ్చేటువంటి స్నేహితులను చూసి మందరకం ఏమనుకుందంట? ఊపిరి పీల్చుకుంది. ఎందుకు ఊపిరి పీల్చుకుంది? అమ్మయ్య, మీకు ఎటువంటి ఆపద రాలేదు అని ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం ఏమన్నదో తెలుసా? ఎలుక తాబేలు మీద కోప్పడింది. ఎందుకు? ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. మరి వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే అటువైపు వేటగాడు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు. వడివడిగా నడవండని స్నేహితులకు కాకి తొందర పెట్టింది. ఇక్కడ వడివడిగా అన్నాడు అంటే వడివడిగా అంటే తొందర. వడివడిగా అంటే అర్థం ఏంటి? తొందరగా. వడివడిగా వేటగాడు వస్తున్నాడు, తొందర నడవండి అని చెప్పడం జరిగింది. తొందర పెట్టింది. ఇంతలోనే వేటగాడు వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. ఇక్కడ కలుగు అన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎలుక వచ్చేసి ఎక్కడ ఉంటుంది? రంధ్రంలో ఉంటుంది. మరి కలుగు అంటే అర్థం ఏంటి? రంధ్రం. కలుగు అంటే రంధ్రం. మరి ఆ ఎలుక వచ్చేసి కలుగులోకి దూరింది. మరి కలుగులోకి దూరింది. జింక దాక్కున్నది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఎలుక కలుగులోకి దూరింది, జింక దాక్కున్నది, తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. ఎందుకు? జింక వచ్చేసి పరిగెత్తి దాక్కుపోయింది. అదేవిధంగా ఎలుక వచ్చేసి టక్కున అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రంధ్రంలోకి దూరింది. మరి ఎటు వెళ్ళడానికి సాహసం చేయనటువంటి తాబేలు మాత్రం వేటగాడు వచ్చేసి పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేసిండు? మరి దాన్ని తీసుకుని తొందర వేటగాడు గల్లోకి దూరి ఆ విండిని కట్టుకున్నాడు. అంటే ఆ చిక్కినటువంటి తాబేలును వేటగాడు వచ్చేసి
వింటికి కట్టుకోవడం జరిగింది. వింటి అంటే విల్లు కట్టుకోవడం జరిగింది. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. ఇక్కడ ఉపద్రవం అన్నాడు. మరి ఉపద్రవం అంటే అర్థం ఏంటి? ఆపద. ఉపద్రవం అన్నాడు. ఉపద్రవం అంటే ఆపద వచ్చింది. ఉన్నట్టుండి మళ్ళీ అకస్మాత్తుగా ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. ఇక్కడ నివ్వెరపోయారు అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యపోయారు. నివ్వెరపోయారు అంటే ఆశ్చర్యపోయారు. నివ్వెరపోయారు అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యపోయారు. మరి మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దాని వల్ల పడి ఉండి కాకి జింక మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వేటగాడు చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. మురిశాడు అంటే అర్థం ఏంటి? సంతోషించాడు. మురిశాడు. జింకను భుజానెత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక అడుగులోకి దూరింది. కాకి కావు కావమంటూ పైకి ఎగిరింది. జింక చెంగున ఉరికింది. ఇది మనము స్నేహబంధం అనేటువంటి పాఠ్యభాగం యొక్క కథ. మరి ఈ కథకు సంబంధించినటువంటి మిమ్మల్ని ఆలోచించే విధంగా ఇక్కడ ప్రశ్నలు వేయడం జరిగింది. ఏమన్నారంటే ఎలుక తాబేలు ఎందుకు కోపించి ఉండవచ్చు? ఏమన్నాడమ్మా? ఎలుక తాబేలును ఎందుకు కోపించి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. చూడండి, ఎందుకు కోపించి ఉండవచ్చు? మరి తాబేలు తన వలె స్నేహితుల వలె చురుకైనది కాదు, అవునా కదా? ఇక్కడ కాకి కానీ ఎలుక జింక ఇవన్నీ వేగంగా పరిగెత్తగలవు, చురుగ్గా ఆలోచించగలవు. కానీ ఇక్కడ తాబేలు వచ్చేసి ఆగుతూ వెళ్ళాలి కాబట్టి ఏమన్నాడంటే ఇక్కడ అంత చురుకైనటువంటిది కాదు. మరి చాలా నెమ్మదిగా నడుస్తుంది. తాబేలు ఎట్లా నడుస్తుంది? నెమ్మదిగా నడుస్తుంది. అందువల్ల అపాయాల్లో చిక్కుకోవచ్చు. కాబట్టి ఎలుక తాబేలును తిట్టింది. మరి నెక్స్ట్ ప్రశ్న ఏమన్నాడు అంటే ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు, ఎట్లాగో వివరించండి అని మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి తెలివితేటలు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి అపాయాన్ని నుంచి బయటపడగలము. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. అదేవిధంగా కాకి ఎలుకలు తమ స్నేహితులైన జింక తాబేలును ఆపదలో చిక్కుకున్నప్పుడు ఉపాయంతో వాటిని తప్పించాయి అని మనకి కథలో ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. మీరు ఈ పాఠ్యాంశాన్ని బాగా చదివి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.